మీడియా మిత్రులకు మరియు మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా గౌరవనీయులు మా యంగ్ డైనామిక్ విద్యావంతుడు మేడిపల్లి సత్యమన్న గారి ఆధ్వర్యంలో చొప్పదండి ఒక ఇరిగేషన్ హబ్గా విద్యాపరంగా అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి మార్పును చూయిస్తున్న మా ప్రియతమ నేత మేడిపల్లి సత్యమన్న గారు గతంలో ఈ 2 రోజుల క్రితం అదే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు మన విజిట్ చేస్తాడు ఏంది పొలాలు ఎండిపోయినాయి అని ఇదని. ఇంతకుముందు గతంలో చరిత్ర వారిది రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసి పోలీస్ కేసులు అయినప్పుడే ప్రజలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర నారాయణపూర్ది. అదే మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రైతులు రోడ్డు ఎక్కకుండా వారు అడగకుండానే వారి అవసరాలు వారి పంటకు రైతుల కష్టాలు తెలుసుకున్న నాయకుడుగా సమయం మీద వారికి నీళ్లు ఇచ్చి వారిని రైతులను ఆదుకుంటుండు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యనే మనం ఆయన గెలిచిన తర్వాతనే ఇరిగేషన్ మంత్రి గారిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన నారాయణపూర్కు తీసుకొచ్చి కూడా నారాయణపూర్ సమస్యలు కూడా వెనువెంటనే ఒకటి తర్వాత ఒకటి ఈ మధ్యనే ముందు వారికి కూడా కొంత పరిహారం కూడా చెల్లించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పేయడం జరిగింది. మళ్ళీ మిగతా అమౌంట్ కూడా ఈరోజు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా అదే మన హరీష్ రావు గారు ఏది కీలక వ్యక్తి ఉండి మా నియోజకవర్గానికి చేసిన అసలు పనులనేటి శూన్యం. ఆ కుడి కాలువ చేయలే, ఎడమ కాలువ చేయలే. అదే మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నుండే పురోగతి అనేది పూర్తి స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. తప్పకుండా ఈ 3-4 నెలల్లో తప్పకుండా కుడి కాలువ కానీ ఇంకా మిగిలిపోయిన ఎడమ కాలువ కానీ ఏదన్నా ఉంటే తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తే. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారు రేపు వస్తున్నని ఏ రకంగా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ఒక ఇరిగేషన్ మీద ఎలాంటి హామీ తీసుకున్నారు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా? అయ్యో తీసుకొచ్చి నియోజకవర్గానికి చేసిన సేవలేంది అసలు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదే మా గౌరవ ఎమ్మెల్యే గారు చొప్పదండిలో యంగ్ ఇండియా స్కూల్ ఏది విద్యాపరంగా కానీ, రామడుగులో ఇంటిగ్రేటెడ్ స్కూల్, గంగాలో డిగ్రీ కాలేజ్, ఇరిగేషన్ పరంగా అయితే ముఖ్యంగా ఈ కుడి ఎడమ కాలువ మీద కూడా పూర్తిగా ఆయనే 24 గంటలు అభివృద్ధిపై చొప్పదండి ఒక ముందు వరుసలో ఉంచాలనే తాపత్రయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదో వట్టిగా రైతులను మభ్యపెట్టి వట్టిగా ఏంటంటే ఓ రకంగా డైవర్ట్ చేయడానికి ఒక విజిట్ చేయడం. అదే మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఏం చేయడం జరిగింది? ఏదన్నా మీరు అదే కొంత మీ 10 ఏళ్ళను ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి జరిగితే మేము కూడా చేస్తాం. అదే మా గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాలనే మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారానే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా రైతుల పరంగా కానీ విద్యాపరంగా కానీ ఒక మన చొప్పదండి నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారు ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాడు. తప్పకుండా మేము హరీష్ రావు గారికి కూడా ఏమంటున్నామంటే గత 10 ఏళ్ల నుంచి మా నియోజకవర్గానికి చేసిన పనులు ఏంటో చెప్పాలి. ఇదే మాజీ ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు కూడా మరి ఇన్ని సంవత్సరాలు వారితో ఎలాంటి మా చొప్పదండి నియోజకవర్గానికి పనులు చేయించిన దాఖలాలు ఏం లేవని మేము విమర్శించడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని
కవర్ చేయడానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రేపు గౌరవ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారి చొప్పదండి పర్యటన నేపథ్యంలో వారిని చొప్పదండి కాంగ్రెస్ పార్టీ పక్షాన, చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ఒక సూటిగా ఒక 3 ముక్కలు అడగదలుచుకున్నా. మీరు గత 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి చొప్పదండి నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భంగా మిమ్మల్ని అడగాల్సిన విషయాలు ఏంటంటే, చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి ఏదైతే నారాయణపూర్కి సంబంధించి కావచ్చు, వరదకాలకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ భూములు కోల్పోయిన రైతులు ఇక్కడ ఉన్నారు. ఈ రైతులకు, ఇక్కడి ప్రజలకు సంబంధించిన ఏదైతే సాగునీరుకు సంబంధించి పనులు పూర్తి చేయకుండా మీ నియోజకవర్గాల కొండపోషమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, వాటికి నీరు తీసుకెళ్ళడానికి మాత్రం మీరు పనులు చేసారు తప్ప చొప్పదండికి మాత్రం మీరు ఒక ఎకరం కూడా అదనంగా మీరు నీరిచ్చిన పాపన పోలేదు. ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో ఈ 10 సంవత్సరాలు మీరున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి చొప్పదండి ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ గడ్డపై అడుగుపెట్టాలని చెప్పేసి ఈ వేదిక నుంచి మీ అందరినీ హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో భూములు కోల్పోయి సర్వం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక కోనసీమగా మారుతుందన్నప్పుడు ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిండ్రు. వారు భూములు ఇచ్చిన క్రమంలో మరి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఎంతో ఆశపడ్డారు. మన తెలంగాణ మనకు వచ్చింది, మన ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రజలకు ఆకాంక్షలకు అభిష్టంగా పనిచేస్తుందని నమ్మి భూములు ఇచ్చారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా, కమిషన్లే లక్ష్యంగా వాళ్ళకు సంబంధించిన భూములకు మాత్రమే, వాళ్ళ ప్రాంతాలకు సంబంధించిన కాలువలకు సంబంధించిన పనులు మాత్రం చేసి ఇక్కడ అన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. వరద కాలువకు 10 ఏళ్లలో 2 సార్లు ఓటీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కనీసం తట్టడి మట్టి కూడా వాళ్ళు తీసిన పాపన పోలే. అదే 2 సంవత్సరాల ముందు ఏర్పడిన మన తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఇప్పుడు ఓటీ పనులు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నారాయణపూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని ఇక్కడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎన్నోసార్లు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడ 2 శాసనసభ్యుల అప్పటి టీఆర్ఎస్ శాసనసభ్యుల సహకారంతో వాస్తవం కూడా వాళ్ళు విన్నపాలు చేసినప్పటికీ వాళ్ళ విన్నపాలను పెడచెవిన పెట్టి కనీసం వాళ్ళ ఏదైతే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేదు. కానీ ఇదే శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ నారాయణపూర్ సంబంధించి నిర్వాసితులకు 25 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించి మిగతా నిధులను కూడా త్వరలో చేయించడానికి వారు పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేశారు. హరీష్ రావు గారికి ఒకటే సూటి ప్రశ్న ఏంటంటే, 10 సంవత్సరాలలో మీరు చేయకుండా ఈ 2 సంవత్సరాలు ఇక్కడ పనులు మంచిగా జరుగుతున్నప్పుడు చొప్పదండి చాలా పచ్చగా ఉంది, ఈ పచ్చని చొప్పదండిలో నువ్వు చిచ్చు పెట్టే రకంగా మెదలొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ ఆలోచనలు మాకు తెలుసు. హరీష్ రావు గారు కానీ కేటీ రామారావు కానీ ఎక్కడికి అక్కడ లేని పంచాయతీలు పెట్టి అక్కడ సుభిక్షంగా ఉన్న ప్రాంతాన్ని ఆ ప్రజల మధ్యలో ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మేము కూడా హరీష్ రావు గారు రాకముందే మేము ఈ సభా వేదిక నుంచి వారికి తగిన సూచనలు చేస్తున్నాం. చొప్పదండి చాలా ప్రశాంతంగా మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఆ దినదినాభివృద్ధిగా మెల్లమెల్లగా రోడ్డు బడ్జెట్ ఉన్నప్పటికీ అందరి మంత్రుల సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుండో మీరు కళ్ళల్లో మంటలు పోసుకొని ఇక్కడ ప్రాంతం ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు. మేము ఎట్టి పరిస్థితులు కూడా ఓపిక పట్టే ఉద్దేశం లేదు మాకు. మీరు చొప్పదండలో ఇప్పుడు మీరు చూడండి, వరద కాలువ నిండుగానే ఉన్నది, మిడ్ మానేర్ నిండుగానే ఉన్నది, మానేరు డ్యామ్ నిండుగానే ఉన్నది, ఎస్ఆర్ఎస్పి కాలువ నిండుగానే ఉన్నది. ఇక్కడ ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సత్వరమే, అంటే ఇంతకుముందు ఎంత ఉందంటే రైతులు ధర్నాలు చేసి రోడ్డెక్కితే కానీ నీళ్లు రాని పరిస్థితుల నుంచి ఎమ్మెల్యే గారే ఏ రైతుకు ఏ టైంలో నీళ్ళు అవసరం అని చెప్పేసి ముందుగానే అధికారులను ఆదేశించి నీళ్ళు విడుదల చేస్తుంది. కాబట్టి ఎక్కడో మెట్ట ప్రాంతానికి సంబంధించి బావిలు ఎండిపోతాయి అంటే ఆ బావిలు ఇది ఎండాకాలం
గట్టిగా ఎండలు కొడుతున్నాయి. మెట్ట ప్రాంతాలకు అంటే కాలువల ఉపయోగం లేని భూములకు ఖచ్చితంగా బావుల ద్వారానే పారకం సాగుతుంది. ఆ బావులు ఎండిపోతే దానికి కూడా ప్రభుత్వాన్ని బదనం చేద్దామని చిల్లర పంచాయతీలు చేస్తున్నాయి కదా. చిల్లర రవిశంకర్ గారితో పాటు మీరు కనుక అటువంటి ఆలోచనలు మీరు నీటిపారుదల మంత్రి చేశారు కాబట్టి అటువంటి ఆలోచనలు మాత్రం దయచేసి ఇక్కడ ప్రాంత ప్రజల మధ్య రెచ్చగొట్టద్దని చెప్పి మీ అందరికీ ఈ సభా వేదిక నుండి నేను హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు తెలియజేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ లక్ష్యంగా పనులు జరిగినాయి. ఇక్కడ అదనపు టీఎంసీ కూడా అవసరం లేకుండా అదనపు టీఎంసీకి భూసేకరణ చేశారు. కానీ ఇక్కడ సంబంధించిన నారాయణపూర్ కుడి కాలువ కానీ ఎర్మ కాలువకు సంబంధించిన పనులు ఎందుకు పూర్తి చేయలేదో హరీష్ రావు గారు తక్షణం వారు రేపటి పర్యటనలో ఈ చొప్పదండి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చొప్పదండి నియోజకవర్గాన్ని మొత్తం ఎండగట్టి ఇవాళ మళ్ళీ ఈ ఎండిపోయిన దాని మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పనులు జరుగుతున్నాయో చూసి ఓడవలేక రేపు ఏమైనా నీ రైతులతో కానీ ఇవన్నీ చిల్లర పంచాయతీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంపల్సరీ తరిమి కొడతారు. 100% అడ్డుకుంటాం. ఇది ప్రజాస్వామ్య దేశం. నీకు మీటింగ్ పెట్టుకునే హక్కు ఉంది. మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన కూడా హరీష్ రావు గారికి స్వాగతం పలుకుతూనే మీ పార్టీ కార్యక్రమం సంబంధించి మాత్రమే మీ పనులు చేసుకొని మీరు ఎవరైతే 10 సంవత్సరాల ఈ చొప్పదండిని అభివృద్ధిని అడ్డుకున్నారో పెడచెవిన పెట్టిరో పూర్తిగా నిర్వీర్యం చేసిరో దానికి సంబంధించి మాత్రం రేపు క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు గడవ అడిగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం అట్నే ఉంది. స్కూల్